హలో ఆల్, ఇవాల్టి వీడియోలో మనం మిడిల్ క్లాస్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది కొంచెం ఎక్కువ టెక్నికల్గా ఉంది, ఆల్సో షార్ట్ టాపిక్. సో మనం ఇంత టెక్నికల్గా కాకుండా ఇదంతా నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మనకి మిడిల్ క్లాస్ అనే వర్డ్ ఎక్కువగా ఎప్పుడు వాడడం స్టార్ట్ చేశామంటే ఆల్మోస్ట్ 1990s కొద్ది ముందు పీరియడ్ నుంచి. అప్పటి వరకు ఈ వర్డ్కి అంత ప్రాముఖ్యత లేదు, బికాజ్ అప్పటి వరకు ఎకనామిక్ గ్రోత్ అంతా సోసోనే ఉండే. ఆల్మోస్ట్ చాలా మంది పువర్, జస్ట్ అబవ్ పూర్, అంతా ఒక పావర్టీలోనే ఉండే. బట్ 90sలో ఏమైందంటే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చాయి. ఇఫ్ యూ రీడ్ ఎకానమీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఇవేంటి సింపుల్గా తెలియని వాళ్ళకి, అప్పట్లో మనం ఆయిల్, ఈ పెట్రోల్ డీజిల్ ప్రొడక్ట్స్, ఈ ఆయిల్ అంతా గల్ఫ్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఎందుకంటే అవి మన కంట్రీలో దొరకవు. ఆ ఆయిల్ ప్రొడక్ట్స్ లేకుండా మన ఎకానమీ నడవడానికి చాలా కష్టం. సో ఎప్పటి నుంచో గల్ఫ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నా బాగానే ఉంది. సడన్గా గల్ఫ్లో ఒక క్రైసిస్ వచ్చిందనమాట. క్రైసిస్ వచ్చి ఆయిల్ ప్రొడక్షన్ మీద దెబ్బపడి సడన్గా ఆయిల్ ప్రైజెస్ చాలా పెరిగిపోయాయి, టూ మచ్గా పెరిగిపోయినాయి, ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. కానీ మనకు మాత్రం అవసరం అట్లనే ఉంది. అక్కడ డబ్బులైతే కాస్ట్లీ అయిపోయినాయి ఆయిల్కి, కానీ మనం అవసరం మాత్రం అట్లనే ఉంది. సో మనం తీసుకునే ఆ ఇంపోర్ట్కి, మనం తెప్పించుకునే ఆయిల్కి ఎక్కువ మనీ కట్టాల్సి వచ్చింది. ముందు ఒక 10 రూపాయలు కడితే ఇప్పుడు 30 రూపాయలు కట్టాల్సి వచ్చింది. సో అలా ఆయిల్కి పెట్టి మనం ఒక కైండ్ ఆఫ్ డెట్, ఒక కైండ్ ఆఫ్ అప్పులో కూరుకుపోయాం. ఇప్పుడు మనకు హెల్ప్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా, మనకు ఒక లోన్ కావాలి. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఐఎంఎఫ్ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇలా చాలా తక్కువ రేట్స్కి లోన్స్ ఇస్తాయి అన్నమాట కంట్రీస్కి, ఎస్పెషలీ డెవలప్డ్ వీళ్ళకి ఇస్తుంది. అయితే మనం అడిగినప్పుడు ఐఎంఎఫ్ వాళ్ళు కండిషన్ చెప్పారు. ఏంటంటే, సరే మీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను, కాకపోతే మేము చెప్పిన కండిషన్స్ మీరు ఒప్పుకోవాలి, ఒప్పుకునేటట్టు అయితే చెప్పండి మేము డబ్బులు ఇస్తామని. దెన్ ఇండియా వాళ్ళు అడిగారు, ఏంటి మీ కండిషన్స్ అంటే, మీరు చాలా క్లోజ్డ్ ఎకానమీ ఉన్నారు, అంటే మీరు ఎక్కువ బయట వాళ్ళని లోపలికి రానియకుండా, బయట వాళ్ళతో ట్రేడ్ అండ్ కామర్స్ తక్కువ చేసుకుంటా ఎక్కువ ఓపెన్గా లేరు. మీరు మీ బార్డర్స్ని ఓపెన్ చేయాలి, అంటే కంట్రీ యొక్క బార్డర్స్ని అందరికీ ఓపెన్ చేయాలి, బయట వాళ్ళని ఆహ్వానించాలి, మీ ఇండియాలోని సర్వీసెస్ బయట వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలి, వేరే వాళ్ళు వచ్చి మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. ఇవన్నీ చేశారనుకోండి, అప్పుడు మేము మీకు లోన్ ఇస్తాము, మీరు మంచిగా పని చేసుకొని ఆ లోన్ మెల్లగా తీర్పండి అని చెప్పి. సో మనకి ఇంకో చాయిస్ లేకుండే, వీ హ్యాడ్ టు యాక్సెప్ట్ దట్ కండిషన్. సో ఇండియా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అప్పుడు ఏమైంది, మెల్లమెల్లగా ఈ లైసెన్సింగ్ రెగ్యులేషన్ అనేది ఈజీ అయిపోయింది, పర్మిషన్స్ ఇవ్వడము, గ్రాంట్స్ ఇవ్వడము, బిజినెస్ అనేది ఈజీగా అయిపోయింది చేయడం. ఫారెన్ నుంచి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఇండివిజువల్స్ వస్తున్నారు, ఇక్కడ బిజినెస్లు పెడుతున్నారు. అలా బిజినెస్లు పెడితే జాబులు వస్తున్నాయి, జాబులన్నీ జనాలకు వెళ్తున్నాయి, ఇండియన్ పీపుల్కి, వాళ్ళకి డబ్బులు పెరిగినాయి. అట్లా మనం ఎకానమీ బాగా మంచిగా థ్రైవ్ అయినాం. ఆ అప్పు కూడా తీర్చేసాం చాలా తొందరగా, తీర్చి ఇంకా ఎక్సెస్ సంపాదించుకున్నాం కూడా. ఓకే, సరే, ఇదంతా హిస్టరీ. ఈ స్టోరీ ఎందుకు చెప్పామంటే, ఈ ఎల్పిజి రిఫార్మ్స్ ఎప్పుడైతే వచ్చినాయో దాని తర్వాత బిజినెస్ జరిగింది, జాబులు వచ్చినాయి, జనాలకి డబ్బులు వచ్చాయి. దానివల్ల మిడిల్ క్లాస్ అనే సెక్షన్ బాగా పెరిగింది. అప్పటిదాకా ఇంత డబ్బులు లేకుండే వాళ్ళ దగ్గర, బట్ మెల్లమెల్లగా సాఫ్ట్వేర్, సర్వీస్ సెక్టారు, ఎక్స్పోర్ట్లు, బిజినెస్లు చేసుకుంటా డబ్బులు సంపాదించారు. ఈ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ మిడిల్ క్లాస్ అనేది తయారైంది. మెయిన్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్, సాఫ్ట్వేర్ వర్కర్స్, వీళ్ళే మిడిల్ క్లాస్లో ఎక్కువ మంది ఉండేవారంట. సరే, నెక్స్ట్ ఈ ర్యాపిడ్ గ్రోత్ ఎందుకు అయింది అంటే, మనం ఎకానమీ బాగా గ్రో అవ్వడం వల్ల ఈ మిడిల్ క్లాస్ కూడా బాగా ఎక్స్పాండ్ అయింది అనే పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. కానీ ఇంకా కూడా ఎకానమీలో ఒక డిబేట్ నడుస్తుంది. ఏంటంటే, అసలు ఎవరి మిడిల్ క్లాస్, ఎవరిని మిడిల్ క్లాస్ అని క్లాసిఫై చేయొచ్చు అని. ఎందుకు క్లాసిఫై చేయాలి అనే క్వశ్చన్ వస్తే మనకి ఆ సెక్షన్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. బికాస్ ఆ గ్రూప్ అంతా ఒకలాగా బిహేవ్ చేస్తారనమాట. వాళ్ళ బిహేవియర్ ఒక కంట్రీ ఎకానమీ, కంట్రీ పాలిటీ, కంట్రీ సొసైటీని నడిపిస్తాయి. ఇప్పుడు రిచ్ పీపుల్ లైక్ అంబానీ, అదానీ, వీళ్ళందరూ వాళ్ళు అంతా డిఫరెంట్ సెక్షన్ ఉంటారు. వాళ్ళ తిండి, వాళ్ళ బట్టలు, వాళ్ళ బిల్డింగ్లు, అదంతా ఒక లోకం. పువర్ పీపుల్ వాళ్ళు హ్యాండ్ టు మౌత్ పని చేసుకుంటారు, డైలీ వేజెస్, ఇట్లా ఉంటుంది సపరేట్ సెక్షన్ లాగా. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది ఎకానమీ. ఎలా తెలుసా, మనకి మ్యాక్సిమం ట్యాక్సెస్ వచ్చేవి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచే. ఇప్పుడు చూడండి,
5 మెంబర్స్ రిచ్ పీపుల్ ఉన్నారు అనుకోండి, అంబానీ, అదాని ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. 100 మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ చూద్దాం అనుకోండి. ఈ 5 మెంబర్స్ 10 రూపాయల ట్యాక్స్ ఇచ్చారనుకోండి. 5 మెంబర్స్ బాగా రిచ్ పీపుల్ కదా, ఎక్కువ ట్యాక్స్ కడతారు కాబట్టి 10 రూపాయల ట్యాక్స్ కట్టినా 50 రూపీస్ వస్తుంది. ఓకే, ఈ 100 మంది మిడిల్ క్లాస్లో 1 రూపాయి ట్యాక్స్ కట్టినా 100 రూపాయలు వస్తుంది. అర్థమైంది కదా, వాళ్ళు ట్యాక్స్ తక్కువనే కడుతున్నారు కానీ ఎక్కువ గ్రూప్ ఉన్నారు కదా, చాలా మంది ఉండేసరికి ఫైనల్గా అవుట్పుట్ మాత్రం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్ రైట్, అందుకే మీరు ఎప్పుడైనా ఎకానమీలో షాపింగ్ చూడండి, డిస్కౌంట్లు చూడండి, ట్యాక్స్ స్లాబ్స్ చూడండి, బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ ఇదే వస్తుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి దెబ్బ పడింది, మిడిల్ క్లాస్ వాళ్ళు హ్యాపీగా లేరు, ఇలాగనమాట. ఏదైనా ఒక పాలసీ తీసుకురావాలన్నా, గవర్నమెంట్ స్కీమ్ తీసుకురావాలన్నా మిడిల్ క్లాస్ వాళ్ళకి హెల్ప్ అవుతుందా, ఇలా ఆలోచిస్తారు. ఆ గ్రూప్ చాలా ఇంపార్టెంట్ అనమాట కంట్రీ యొక్క ఎకానమీ, పాలిటీ అండ్ సొసైటీ డెవలప్ అవ్వాలంటే. సో కొంతమంది ఏమంటారంటే మిడిల్ క్లాస్ అంటే జస్ట్ వాళ్ళు రిచ్ కాదు, పూర్ కాదు, మధ్యలో. ఎంతో వేగ్గా ఉంది కదా డెఫినేషన్, కరెక్ట్గా చెప్పడానికి రావట్లేదు. రిచ్ కాదు, పూర్ కాదు, మధ్యలో. బట్ ఒక యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ ఉందా అంటే లేదు. ఇంతవరకు మిడిల్ క్లాస్ని డిఫైన్ చేసే ప్రాపర్ డెఫినేషన్ లేదనమాట. బట్ ఇండియాలో మాత్రం ఈ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ బాగా చేసుకుంటారు. మేము రిచ్, మేము పువర్, మేము మిడిల్ క్లాస్, మేము అప్పర్ మిడిల్ క్లాస్, మేము మధ్యలో ఉంటాం, మేము లోవర్ మిడిల్ క్లాస్, ఇలా. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లెవెల్లో ఉన్న క్లాస్ పీపుల్తో అసోసియేట్ అవుతారు. వాళ్ళ సోషల్ రిలేషన్స్, వాళ్ళ ఫ్రెండ్షిప్స్, వాళ్ళ పనులు చాలా అసోసియేట్ అవుతాయి. సో అందుకని ఇండియాలో మిడిల్ క్లాస్గా ఎవరిని డిఫైన్ చేసుకుంటున్నారు అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి ఇంత పెద్ద కంట్రీగా ఉన్న ఇండియాలో ఇంత పాపులేషన్ ఉంది, మోర్ దాన్ 130 మిలియన్ పాపులేషన్ ఉంది, రైట్? దీంట్లో మిడిల్ క్లాస్ని డిఫైన్ చేయడం ఎంత కష్టం కదా. బికాజ్ ఎవరి దగ్గరికి వెళ్ళైనా అడగండి, మీరు మీ సంపాదన ఎంత, ఏమన్నా మాదేముందండి మేము మిడిల్ క్లాస్ అని చెప్తారు. ఎవ్వరు మేము రిచ్ అని చెప్పరు. ఎవరినైనా అడిగి చూడండి, ఎవరు చెప్పరు. చాలా పువర్ పీపుల్ వాళ్ళు హ్యాండ్ టు మౌత్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సెపరేట్, వాళ్ళకి కష్టంగా ఉంటుంది, వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఎవరితో అసోసియేట్ అవ్వడానికి, అసలు ఈ డిస్కషన్స్లోనే వాళ్ళకి పార్టిసిపేట్ చేసేంత టైం ఉండదు. బట్ కొంత లీజర్గా ఉన్న వాళ్ళ దగ్గరికి అడగండి, మీ 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 స్టేటస్ ఏంటి, ఆర్ మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో, మీరు ఏం పని చేస్తున్నారంటే ఏముందండి మాది మిడిల్ క్లాస్, ఇలాగే వస్తుంది. సో చాలామంది అలా క్లెయిమ్ చేసుకుంటాం అనమాట. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ డిఫైనింగ్ మిడిల్ క్లాస్ ఇన్ ఇండియా చూద్దాం. ఇండియాలో మనం ఇంత లార్జ్ పాపులేషన్లో డిఫైన్ చేయడం కష్టంగా ఉంది అంటారు. సరే, ఫస్ట్ ఏదో ఒక ఫ్యాక్టర్తో అయితే డిఫైన్ చేయాలి కదా, ట్రై అయితే చేయాలి, రైట్? కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ మీద ట్రై చేయండి అని చాలామంది చెప్పారు. కన్జంప్షన్ అంటే మనం ఎంత తింటున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం మన కోసం. నెలకి ఒక ఫ్యామిలీ ఎంత ఖర్చు పెడుతుంది వాళ్ళ కోసం, వాళ్ళ తిండికో, వాళ్ళ చదువులకు, వాళ్ళ హెల్త్కో అంతా కలిపి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని అంటాం. సో దాన్ని బట్టి చూడొచ్చు, అదొకటి. లేదా వాళ్ళకి నెలకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి, మీకు అర్థమవుతుందా? 2 రకాలుగా చూడొచ్చు. ఎంత ఖర్చు పెడుతున్నారు ఒకటి, ఎంత ఇంట్లోకి వస్తుంది ఒకటి. సో ప్రతి నెల 1000 రూపాయలు వచ్చే ఫ్యామిలీ అంతా మిడిల్ క్లాస్, అలా చెప్పొచ్చు, ఒక క్రైటీరియా. ప్రతి నెల 500 ఖర్చు పెట్టే వాళ్ళు అందరూ మిడిల్ క్లాస్, అలా చెప్పొచ్చు, ఎలా అయినా. బట్ ఇన్కమ్ ఒక్కటే మనం తీసుకోలేము. ఎందుకు చెప్పండి? ఇప్పుడు చాలా మందికి పొలాలు ఉన్నాయి అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ ఆర్ చుట్టాలు, జాయింట్ ఫ్యామిలీ అంతా కలుపుకొని ఒక 40 ఎకరాల పొలం ఉంది, ఏదైనా రియల్ ఎస్టేట్ ఉంది. బట్ చేతికి వచ్చే మనీ మాత్రం తక్కువ. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, నెలకి 40,000 వచ్చింది అనుకోండి. ఇప్పుడు వీళ్ళని మిడిల్ క్లాస్ అనడానికి ఉందా? లేదు, వెనకాల అంత వస్తుంది కదా. సో ఒక ఇన్కమ్ మీద మనం మిడిల్ క్లాస్ని డిఫైన్ చేయడం అనేది కష్టం. అయితే చాలా లిటిల్ ఇన్ఫర్మేషన్, చాలా లిటిల్ యూస్ఫుల్ ఉందన్నమాట ఇలాంటి ఒక క్లాసిఫికేషన్ బట్టి ఇన్కమ్ మీద. అయితే ఇక ఇండియాలో ఏం చేశారు అంటే ఒక డెఫినెట్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్ లేదు కాబట్టి మనం 2 రకాలుగా చేద్దాము మన డేటా కోసం, మన స్టాటిస్టిక్స్ కోసం అని చెప్పి డిసైడ్ అయ్యారు. ఒకటి రిలేటివ్గా, ఒకటి అబ్సల్యూట్గా. రిలేటివ్ అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసి మనం చెప్పామనుకోండి, రిలేటివ్ అని చెప్పొచ్చు. అబ్సల్యూట్ అంటే ఖచ్చితంగా ఇంతమంది ఉన్నారు అని ఒక నెంబర్, దీన్ని బట్టి మీరు మిడిల్ క్లాస్ అని అసైన్ చేయడం. ఓకే, సో రిలేటివ్ అంటే ఏంటంటే
ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, 1 2 3 ఇక్కడ నుంచి 10 మంది ఉన్నారు. ఈ ఫస్ట్ రెండుని తీసేయండి, టాప్ వాళ్ళు రిచ్ అనుకుందాం. లాస్ట్ రెండుని తీసేయండి, వీళ్ళు పువర్ అనుకుందాం. ఈ మధ్యలో వాళ్ళంతా మిడిల్ క్లాస్ అని ర్యాండమ్గా చెప్పేయచ్చు. దీన్నే రిలేటివ్ మీన్స్ ఆఫ్ మెజరింగ్ మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్లో ఇద్దరిని, లాస్ట్లో ఇద్దరిని, లేకపోతే స్టార్టింగ్లో ముగ్గురిని, లాస్ట్లో ముగ్గురిని తీసేస్తే మధ్యలో ఉన్నవాళ్ళు. అబ్సల్యూట్ టర్మ్స్ ఎట్లా చెప్తామంటే, ఖచ్చితంగా వీళ్ళకి ఇంత ఇన్కమ్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ నెల $1000 సంపాదించే వాళ్ళంతా మిడిల్ క్లాస్. మళ్ళీ అప్పర్ మిడిల్ క్లాస్కి ఇంత వస్తుంది, లోవర్ మిడిల్ క్లాస్కి ఇంత వస్తుంది. అలా ఒక్కొక్క ఫిగర్ అసైన్ చేసామనుకోండి, దాన్ని అబ్సల్యూట్ టర్మ్స్ అని చెప్పొచ్చు. రిలేటివ్ టర్మ్స్లో చూసామనుకోండి, రిలేటివ్ అంటే గ్రూప్స్కి మనం కంపేర్ చేయడం. ఇండియాలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి కదా, దానికి మధ్య రకంగా ఉండేటట్టు ఒక వాల్యూ తీశారనమాట. ఒక అమౌంట్ తీశారు. ఆ అమౌంట్ని మీడియన్ లెవెల్ అని అన్నారు. దీన్ని బట్టి వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారంటే, ఈ మీడియన్ లెవెల్తో ఇప్పుడు మనం మ్యాథ్స్లో కూడా చాలా నెంబర్స్ ఉన్నాయనుకోండి, దానికి మధ్యలో ఉండేటట్టు మీడియన్ తీస్తాం కదా, అట్లా తీసి ఒక అమౌంట్కి పైన ఉన్న వాళ్ళందరూ వెల్ సెటిల్డ్, మంచిగా రిచ్, అక్కడ నుంచి అంతా టాప్. అమౌంట్కి కింద ఉన్న వాళ్ళందరూ పువర్ అన్నట్టు ఒక లైన్ తీశారు. ఆ డేటా అదంతా వరల్డ్ బ్యాంక్కి కూడా ఇచ్చారు. సో వరల్డ్ బ్యాంక్ కూడా ఆ డేటాని స్టడీ చేసి ఏం చెప్పింది అంటే, ఒక అబ్జర్వేషన్ చేసింది, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్, ఇండియన్ పోవర్టీ లైన్ ఏదైతే ఉందో, ఓకే, ఇండియాకి 2 పోవర్టీ లైన్స్ ఉంటాయి. ఊరికి సంబంధించింది నియర్లీ ఊర్లో 1058 రూపాయలు ఎంతో ఉంటుంది. అర్బన్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఒక పోవర్టీ లైన్ ఉంటుంది కదా, ఆ పోవర్టీ లైన్కి ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ జస్ట్ అబౌవ్ ద పోవర్టీ లైన్ ఉన్నారంట. ఈ లైన్కి కిందంతా పువర్ అని చెప్పొచ్చు, ఇక్కడ టాప్ అంతా రిచ్ అని చెప్పొచ్చు. అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడ లొకేట్ అయ్యారు అని చూస్తే అందరూ జస్ట్ ఈ లైన్కి మీదనే ఉన్నారంట, ఎక్కువ మంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మిడిల్ క్లాస్ అంటే చాలా మంచిగా మధ్య రకంగా డబ్బులు ఉన్నాయి అన్నట్టు ఏం లేదంట ఇండియాలో. పువర్ కాదు అంతే, ఆ లైన్కి జస్ట్ పైన అక్కడే కొట్టుకుంటున్నారు అనమాట. అంత చాలా మంది, లాట్ ఆఫ్ పాపులేషన్ అక్కడే ఉన్నారు. సో ఇండియన్ మిడిల్ క్లాస్ని వేరే కంట్రీకి తీసుకెళ్తే పువర్ అనే చెప్పొచ్చు. బికాస్ మన దగ్గర రూపీ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది కదా డాలర్తో కంపేర్ చేస్తే. సో ఈ జనాలందరినీ తీసుకెళ్లి ఫారెన్లో మనం కంపేర్ చేసామనుకోండి, ఫారెన్ మిడిల్ క్లాస్కి ఇండియన్ మిడిల్ క్లాస్కి మన వాళ్ళు పువర్ లాగానే కనిపిస్తారు. బట్ ఇండియా టర్మ్స్లో చూసుకుంటే జస్ట్ అబౌవ్ ద పోవర్టీ లైన్ ఉన్నారట చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు. నెక్స్ట్, నేషనల్ శాంపిల్ సర్వే ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ తీసిందో ఈ మీడియన్ లెవెల్ కోసం, నేషనల్ శాంపిల్ సర్వే, ఈ వరల్డ్ బ్యాంక్ కూడా ఒక డేటా తీసింది అని చెప్పినాం కదా, వాళ్ళు దేన్ని బట్టి డివైడ్ చేసిరు ఈ మిడిల్ క్లాస్ని అని అంటే, ఎక్స్పెండిచర్ బట్టి. వాళ్ళు నెలకి ఎంత ఖర్చు పెడుతున్నారు అనే మనీ ఉంటుంది కదా, దాన్ని బట్టి మిడిల్ క్లాస్ని డిఫైన్ చేశారు, ఇన్కమ్ బట్టి కాదు. చూడండి, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, ఇన్కమ్ అంటే వచ్చే డబ్బులు. వరల్డ్ బ్యాంక్ ఇంకా ఎన్ఎస్ఎస్ వాళ్ళు ఖర్చుల మీద మిడిల్ క్లాస్ని డిఫైన్ చేశారు. బట్ దాని తర్వాత ఇంకొక స్టడీ జరిగింది, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అండ్ NCAER. ఓకే, వీళ్ళు స్టడీ చేసి ఎక్స్పెండిచర్ మీద, పెట్టే ఖర్చు మీద, ఇన్కమ్ మీద, వాళ్ళకు వచ్చే డబ్బుల మీద, ఈ 2 పారామీటర్స్ తీసుకొని మిడిల్ క్లాస్ని డిఫైన్ చేశారనమాట. సో వాళ్ళు తీసుకున్న డేటా ప్రకారం ఇద్దరు ఎకనామిస్ట్లు, ఎవరాళ్ళు, వనెమాన్ అండ్ దుబే, వీళ్ళు ఏం చెప్పారంటే, చూడండి, ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ చేసారు వీళ్ళు. మన ఇండియాకి ఒక మీడియన్ లెవెల్ డిసైడ్ చేసారు కదా ఫస్టే నేషనల్ శాంపిల్ సర్వేలో. ఆ మీడియన్ లెవెల్ ఏంటంట, 5708 రూపీస్. ఓకే, 5708 రూపీస్ అనేది మన మీడియన్ లెవెల్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫర్ 2004 సంవత్సరానికి 5708 రూపాయలని ఒక మీడియన్ లెవెల్ లాగా తీసుకున్నారు. అంటే రోజుకి ఎంత, 15 రూపాయలు చిల్లర. ఓకే, దీని అబ్జర్వేషన్ బట్టి ఏం చేశారంటే, ఫస్ట్ ఈ వాల్యూకి హాఫ్ ఎంతో కనుక్కున్నారు. ఆ వాల్యూకి హాఫ్ ఎంత, 2854. ఈ మీడియన్ వాల్యూకి ట్వైస్ ఎంతో కనుక్కున్నారు, 11416. ఈ 2 వాల్యూస్ ఎందుకు కనుక్కున్నారు తెలుసా? వీళ్ళ అబ్జర్వేషన్లో ఏం తేలింది అంటే, ఈ 2854 కంటే ఎక్కువగా, 11,000 కంటే తక్కువగా ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ అని వాళ్ళు డిఫైన్ చేశారు. అందుకే ఆ అమౌంట్స్ కనుక్కున్నారు. సో ఈ అమౌంట్
ఈ అమౌంట్లో హాఫ్ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఈ అమౌంట్లో డబల్ కంటే తక్కువగా ఉన్న వాళ్ళు. అర్థమవుతుందా? క్లియర్గా వినండి. ఈ అమౌంట్లో హాఫ్ కంటే ఎక్కువ ఉండి డబల్ కంటే తక్కువ ఉన్న మధ్యలో గ్రూప్ అంతా మిడిల్ క్లాస్ అని వీళ్ళు డిఫైన్ చేశారు. ఎవరు? వాన్యూమాన్ అండ్ దుబే. పర్సంటేజ్ కింద చెప్తే వాళ్ళు అది కూడా చెప్పారు. పర్సంటేజ్లో ఎంత ఉన్నారంట? మిడిల్ క్లాస్ వాళ్ళు 60% ఉన్నారంట. తర్వాత లెస్ దాన్ హాఫ్ అంటే ఇక పూర్ పీపుల్ అన్నట్టు వాళ్ళు లెస్ దాన్ హాఫ్ కూడా సంవత్సరానికి 2,800 కంటే సంపాదిస్తే ఏం సరిపోతుంది ఇంటికి? పూర్ పీపుల్ ఎంతమంది ఉన్నారంట? 18% ఉన్నారంట, అంటే 2004 స్టడీస్ బట్టి. తర్వాత కొంచెం వెల్ సెటిల్డ్ టాప్ సెక్షన్ ఎంతమంది ఉన్నారంట? 22% ఉన్నారంట. వాళ్ళు చేసిన స్టడీలో ఇవి తెలిసింది. సో ఒకసారి ఈ పారాస్ మొత్తంలో అదే రాసింది, క్లియర్గా చూడండి. నీకు సింపుల్గా చెప్పాను. ఇదంతా రిలేటివ్ టర్మ్స్లో మనం చూసింది. ఇప్పుడు మనం అబ్సల్యూట్ టర్మ్స్లో చూద్దాం. అబ్సల్యూట్ టర్మ్స్ అంటే నెంబర్ బట్టి. ఇంత నెంబర్ ఇచ్చి ఇంత సంపాదిస్తే, రోజుకి ఇంత సంపాదిస్తే, లేదా నెలకి ఇంత సంపాదిస్తే, సంవత్సరానికి ఇంత సంపాదిస్తే వీళ్ళని మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు అనేసి ఒకటి తీద్దాం అనుకున్నారు. అది తీస్తే వాళ్ళకి ఏమర్థమైందంటే ప్రతి కంట్రీకి ఒక్కొక్క వెరైటీ ఉంది. ఇండియాలో ఒక పోవర్టీ లైన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రూరల్లో పోవర్టీ లైన్ ఎంత? 1052 రూపీస్ ఊర్లోకి. ఓకే, అదే అమెరికాలో ఊర్లలోకి వెళ్ళారనుకోండి 1000 ఉంటుంది, అక్కడ 10,000 ఉంటుంది పోవర్టీ లైనే. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ హై కదా. అట్లే ఆఫ్రికాకి వెళ్ళారనుకోండి వాళ్ళ ఊర్లలో 500 వచ్చినా కూడా గ్రేటే. సో కంట్రీకి పోవర్టీ లైన్ మారుతుంది కాబట్టి కంట్రీకి అబ్సల్యూట్ టర్మ్ కూడా మారుతుంది. అందుకే ఒక సింగిల్ డెఫినేషన్ ఇవ్వలేమన్నమాట. ఏ కంట్రీకి ఆ కంట్రీకి మారుతుంది అని వీళ్ళు చెప్పారు అబ్సల్యూట్ టర్మ్స్లో ఉన్న వాళ్ళు. సో మీకు ఏమర్థమైంది? ఇప్పుడు రిలేటివ్గా అయితే మనం ఎక్కడైనా ఒకటే డెఫినేషన్ చెప్పొచ్చు. ఏ కంట్రీకి వెళ్ళినా టాప్ని కొంతమందిని తీసేయండి, బాటంలో కొంతమందిని తీసేయండి, మధ్యలో ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ అని చెప్పొచ్చు. కానీ అబ్సల్యూట్ టర్మ్లో అట్లా చెప్పొచ్చా? ఒక డెఫినేషన్లో చెప్పలేం. ఎందుకంటే ప్రతి కంట్రీకి కరెన్సీ మారుతుంది, ప్రతి లివింగ్ స్టైల్ వేరు, పర్ క్యాపిటా ఇన్కమ్ వేరు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వేరు. ఓకేనా? అయితే బట్ ఈ కాలంలో ఏం చూస్తున్నామంటే ఈ మిడిల్ క్లాస్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది అని చూసినాం. ప్రతి కంట్రీలో ఎక్స్పాండ్ అవుతుంది, మనకేమో ఇండియాతో అవసరం. ఇండియాలో కూడా చాలా ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకు ఎక్స్పాండ్ అవుతుంది? 3 మెయిన్ రీజన్స్. 3 స్ట్రక్చరల్ చేంజెస్ జరుగుతున్నాయి. ఏంటవి? ఫస్ట్, సర్వీస్ సెక్టర్ బాగా పెరుగుతుంది. సర్వీస్ సెక్టర్ అంటే మనకి బ్యాంక్స్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్టు, హాస్పిటల్స్, సాఫ్ట్వేరు, మన ఐటీ సర్వీసెస్ అన్నీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వేరే కంట్రీకి. ఈ సర్వీస్ సెక్టర్లో ఎవరు పనిచేస్తారు? మ్యాక్సిమం మిడిల్ క్లాసే, రైట్? ఇప్పుడు మీరు, నేను అంతా మిడిల్ క్లాస్ వాళ్ళందరం అక్కడే పనిచేస్తాం. రిచ్ వాళ్ళైతే ఇక వాళ్ళంతా పెద్ద పెద్ద బిజినెస్లు, రిలయన్స్, జియోలో, ఇంకా యాపిల్, నోకియా, ఇదంతా రిచ్. పువర్ పీపుల్ ఇండస్ట్రీలో పని చేసుకుంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ సర్వీస్ సెక్టర్. సో సర్వీస్ సెక్టర్ పెరుగుతున్న కొద్దీ మిడిల్ క్లాస్ పెరుగుతుంది, అవునా? తర్వాత అర్బనైజేషన్ కూడా బాగా పెరుగుతుంది. ఊర్లలో ఉంటే వేజెస్ సరిపోవట్లేదు, డబ్బులు చేతికి రావట్లే, పంటలు నమ్ముకుంటే ఎక్కువ ఆమ్దాని వస్తలేదు. వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడైనా సిటీకి వెళ్ళి ఫ్యాక్టరీలో పని చూసుకోవడము, సాఫ్ట్వేర్ నేర్చుకోవడం, ట్రైనింగ్ తీసుకోవడం చేస్తున్నారు. అట్లా కొంచెం డబ్బులు వస్తున్నాయి. థర్డ్ వచ్చేసి హయ్యర్ ఎడ్యుకేషన్. ఎంత నార్మల్ ఏ క్లాస్ అయినా సరే, మిడిల్ క్లాస్ అయినా, అప్పర్ మిడిల్ అయినా, ఎవరైనా మంచిగా చదువుకొని ఫారెన్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. మంచిగా చదువుకొని పెద్ద పెద్ద కంపెనీలో జాబులు తెచ్చుకుంటున్నారు. సో మంచిగా చదువుకోవడం వల్ల కూడా మిడిల్ క్లాస్ అనేది పెరుగుతుంది. ఈ 3 జరగడం వల్ల ఏదైతే ఈ మిడిల్ క్లాస్ అనే గ్రూప్ ఉంది చూసారా, ఆ నెంబర్ బాగా పెరుగుతుందంట. అయితే లాస్ట్లో ఏం చెప్తున్నారంటే వీళ్ళు జస్ట్ సొసైటీలో ఒక భాగంగా మిగిలిపోతారా, లేకపోతే మొత్తం ఇండియాని శాసించేటట్టు, ఇండియాని మార్చేటట్టు ఒక పొలిటికల్ ఫోర్స్ లాగా తయారవుతారా అనేది రానున్న రోజుల్లో చూడాలి అని. బికాస్ జనాలు అక్కడే ఎక్కువగా ఉన్నారు. మార్పు తేవాలంటే వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయొచ్చు ఒక దగ్గరకు వస్తే. మరి అట్లా వస్తారా స్ట్రాంగ్గా అనేది చూడాలి, రైట్? నెక్స్ట్, ఈ గ్రోయింగ్ మిడిల్ క్లాస్ వల్ల ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ మార్కెట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది చాలా. సో ఫారిన్ కంట్రీస్కి, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక మంచి మార్కెట్ లాగా కనిపిస్తుంది ఇండియా అనే కంట్రీ. బికాస్ చూడండి, ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. డబ్బులు అంతా ఏదైనా మంచి బట్టలు కొనుక్కోవడానికో, ఇంట్లోకి ఫ్రిడ్జ్, టీవీ, ఏసీలు కొనుక్కోవడానికో అన్నిటికీ స్పెండ్ చేస్తారు కదా. అప్పుడు కన్స్యూమర్ స్పెండింగ్ అనేది పెరుగుతుంది. అయితే ఒక స్టడీ ప్రకారం, ఎకనామిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ స్టడీ ప్రకారం 2018-19 కల్లా
కన్జ్యూమర్ స్పెండింగ్ ఇండియాలో $2.4 ట్రిలియన్ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు మన కరెంట్ 2024కి ఎంత ఉంది అంటే $2.43 ట్రిలియన్ ఉందన్నమాట. ఓకే, అంత కన్జ్యూమర్ స్పెండింగ్ చూడండి. ట్రిలియన్ అక్కడ మిలియన్ కాదు, బిలియన్ కాదు, ట్రిలియన్, 3 times. సో ఈ స్టడీ ప్రకారమే ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇండియాలో 2 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఆ మిడిల్ క్లాస్ వాళ్ళని మనం మ్యానుఫ్యాక్చరర్స్ లాగా, అంటే ప్రొడక్ట్స్ తయారీ చేసే వాళ్ళలాగా, అలాగే అమ్మే వాళ్ళలాగా, రీటైలర్స్ లాగా కూడా చూడొచ్చు. ఇప్పుడు టాయ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయండి, ఎలక్ట్రానిక్స్ చేయండి, బట్టలు చేయండి, బుట్టలు చేయండి, ఫ్యాషన్ చేయండి, అన్నీ మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. రెండోది ఏంటి అంటే తయారు చేసినవి ఇక్కడే అమ్ముకోవచ్చు కూడా. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడున్న రా మెటీరియల్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర తయారు చేసి ఇండియాలోకి వచ్చి అమ్మేవారు అనమాట. సో దీంతో ఏమైపోయింది, మనకి ఇక్కడ నుంచి రా మెటీరియల్స్ బ్రిటిష్కి వెళ్ళిపోయినాయి, అమ్మిన తర్వాత డబ్బులు కూడా వాళ్ళే బ్రిటిష్కి తీసుకెళ్లారు, బ్రిటన్కి. ఇప్పుడు అట్లా కాదు, మనమే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, మనమే అమ్ముకొని మనకే బెనిఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫారిన్ కూడా వాళ్ళు వచ్చి బిజినెస్ పెట్టుకోవచ్చు, మన ఇండియన్ వాళ్ళు బిజినెస్ పెట్టుకోవచ్చు, డబ్బులు అయితే జనరేట్ అవుతాయి. సో ఈ 2. అయితే ఈ రైజ్ ఆఫ్ మిడిల్ క్లాస్ ఎప్పుడు జరిగింది అంటే ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాలంటే 1980s నుంచి. అప్పటి నుంచే ఎందుకు అని అంటే అదే టైంలో ఐటీ రెవల్యూషన్ జరిగింది, రైట్? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెల్లమెల్లగా కంప్యూటర్ స్టార్ట్ అయింది. కంప్యూటర్ స్టార్ట్ అయితే మనకి ఈమెయిల్స్, మెసేజ్, కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది, బిజినెస్ స్టార్ట్ అయింది, సాఫ్ట్వేర్లు వచ్చినాయి, సర్వీసెస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము, ఇట్లా మీకు తెలుసు. దాని తర్వాత మొబైల్స్, ఫేస్బుక్లు, వాట్సాప్. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఒకప్పుడు ఆర్డినరీ మ్యాన్కి ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్, ఇంట్లో ఒక ల్యాండ్లైన్ ఫోన్ ఉండడమే గొప్ప. కానీ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని పెట్టారు. ఎలాంటివి? మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుకోవడానికి NIIT, యాప్టెక్ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం వల్ల కామన్ మ్యాన్కి కూడా ట్రెడిషనల్ చదువుతో పాటు అప్పటి నుంచి వస్తున్న ట్రెడిషనల్ బుక్స్ చదువుతూనే ఈ ఎక్స్ట్రా కోర్సెస్ కూడా ఈజీగా అవైలబుల్ అయ్యేటట్టు చేశారు గవర్నమెంట్. సో మంచిగా చదువుకున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు, చదువుకొని వెరీ క్వాలిఫైడ్ పీపుల్ లాగా బయటకు వచ్చారనమాట. అలాగే ఇండియా ఒక పెద్ద ఐటీ హబ్ లాగానే తయారైంది. ఇప్పుడు మీకు తెలుసు, బెంగళూరులో ఐటీ పార్క్ ఉంది, హైదరాబాద్లో ఉంది, గురుగ్రామ్లో ఉంది, యూపీలో ఉంది, నోయిడాలో. ఎంతమంది యంగ్ టెక్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీళ్ళందరూ మంచిగా పనిచేస్తున్నారు, ఫారిన్కి వాళ్ళ సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్, రీటైల్ ఈక్విటీ ట్రేడ్, నాన్ బ్యాంకింగ్ ఇన్స్ట్రుమెంట్స్, వీళ్ళందరూ కూడా ఎకానమీలో జనాలని మనీ వైజ్ చాలా ఎంపవర్ చేస్తున్నారు, రైట్? తర్వాత పర్ క్యాపిటా పెరిగేసరికి బిజినెస్ పెరుగుతుంది, గ్రోత్ పెరుగుతుంది, మనుషులకు డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వస్తే ఏం చేస్తారు? స్పెండ్ చేస్తారు. దాన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అని అంటారనమాట. సో దాంతో టెలివిజన్స్, మొబైల్స్, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్లో బిల్డింగ్లు, ఎంటర్టైన్మెంట్ అన్నిటి మీద ఖర్చు చేస్తున్నారు. దీంతో ఎకానమీలో మంచి డిమాండ్ జనరేట్ అవుతుంది. డిమాండ్ జనరేట్ అయితే సినిమాల కోసం వస్తే సినిమాలో పనిచేసే వాళ్ళు, థియేటర్లు నడపాలి, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వస్తారు, ఏసీ వాళ్ళు వస్తారు, పని జనరేట్ అవుతుంది. మళ్ళీ దాని నుంచి బెనిఫిట్ అయ్యి ఇంకొక మిడిల్ క్లాస్ రేజ్ అవుతుంది. అట్లా అనమాట. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి డబ్బులు సంపాదిస్తూ ఒక లాట్, మిడిల్ క్లాస్ అనే లాట్ మంచిగా పెరుగుతుంది. ఇంకా సాఫ్ట్వేర్ అయితే చెప్పక్కర్లేదు. ఇంట్లో కొడుకు సాఫ్ట్వేర్ జాబ్ చేసి మంచిగా ₹1,00,000 సంపాదిస్తే ఫ్యామిలీ మొత్తానికి ధైర్యం, వీడొక్కడు మనల్ని చూసుకుంటాడు అని చెప్పి. అందుకని తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? హెసిటేట్ చేయట్లేదు ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయడానికి. ఎంతైనా ఖర్చు అవ్వని, ప్రైవేట్ స్కూల్, కాలేజ్లో ఎంతైనా అవ్వని, అప్పు చేసైనా పెడుతున్నారు. ఇంకా ఫారెన్కి పంపించడానికి కూడా ఎంతెంత పొలం కూడా తాకట్టు పెట్టి పంపిస్తున్నారు. ఒక స్టడీ ప్రకారం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ అసోచామ్, ఈ స్టడీ ప్రకారం ప్రతి సంవత్సరం జస్ట్ ఫారెన్లో చదువుకోవడానికి పిల్లలు పెడుతున్న ఖర్చు 45,000 కోట్లు, 45,000 crores పెడుతున్నారంట. కానీ పెడితే మాత్రం ఏం లాభము? ఈ జనాలంతా ఫారెన్లో చదువుకొని అక్కడే సెటిల్ అయ్యి అక్కడే జాబులు చేస్తున్నారు. సో డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఆ ఫారెన్ కంట్రీస్కే పోతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, లండన్. అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చి పనిచేసి, ఇక్కడ రీసెర్చ్లు చేసి, ఇక్కడ కొత్త కనుక్కుంటే ఇండియాకి హెల్ప్ అయ్యేది. బట్ వీళ్ళంతా అక్కడే సెటిల్ అవుతే ఏమైంది? దాన్ని ఏమంటారు? బ్రెయిన్ డ్రెయిన్ అని అంటారు. సో అది ఇండియాలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఇంత మంచి క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ అక్కడ వెళ్ళి పనిచేస్తున్నారు కదా. బట్ ఏదేమైనా జస్ట్ ఒక సోషల్ క్లాస్ లాగా మిగిలిపోకుండా ఈ మధ్య వాళ్ళకి పొలిటికల్ క్లాస్ లాగా కూడా బయటకు వస్తున్నారు. పొలిటికల్ కాన్షియస్నెస్ ఎక్కువైంది మిడిల్ క్లాస్కి. ఇప్పుడు ఏపీ పాలిటిక్సే చూడండి. కంట్రీలో మీరు రీసెంట్గా ఎలక్షన్స్ జరిగినాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఓట్ చేస్తారు? ఎక్కడెక్కడున్న బస్సులు వేసుకొని వచ్చి, ఫ్లైట్లు వేసుకొని వచ్చి, ట్రైన్లలో వచ్చి ఓట్ చేశారు. వాళ్ళ ఓటు బ్యాంక్ని వదిలేటట్టు లేదు.
పువర్ పీపుల్కి స్కీమ్స్ ఇచ్చి వాళ్ళతో ఓట్లు వేయించుకోవచ్చు. ఏదో ఒక రకంగా వెల్ఫేర్ ఇస్తాం, మీకు ఫ్రీగా ఇస్తాము అని చెప్పి. డబ్బున్న వాళ్ళకి లైసెన్స్లు ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్కి హెల్ప్ చేసి అట్లా ఓటు తెచ్చుకోవచ్చు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళని ఎట్లా చేస్తావు? ఇంతమంది ఉన్నారు, చాలామంది. అందుకే వాళ్ళని ఈజీగా వదిలేయడానికి భయపడుతున్నారు అనమాట, ఈవెన్ ఈ పొలిటీషియన్స్ వీళ్ళైనా. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే 2011లో అన్నా హజారే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు కరప్షన్ని తగ్గించడం కోసం, యాంటీ కరప్షన్ డ్రైవ్. దానికి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి హెల్ప్ చేశారు. అలాగే 2012లో నిర్భయ కేసు అయింది, రేప్ కేసు. ఆమెకి న్యాయం జరగాలి, కల్ప్రిట్స్కి ఉరిశిక్ష పడాలి అని చెప్పి ఎంతమంది బయటకు వచ్చి క్యాండిల్ మార్చ్ సపోర్ట్కి బయటకు వచ్చారు. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు. అందుకని ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే మనకి పవర్లో ఉందో వాళ్ళు చాలా క్లియర్ఫుల్గా పాలసీస్ చేస్తున్నారనమాట. మనం చేసి ఏదైనా సరే మిడిల్ క్లాస్ ఈ గ్రూప్ని మనం టార్గెట్ చేయాలి, వాళ్ళని సంతోషపరచాలి, అప్పుడే మనకి మంచి ఓట్ బ్యాంక్ వస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని చెప్పి. సో ఈ గ్రేట్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా మోస్ట్ పవర్ఫుల్ సెక్షన్ లాగా ఎమర్జ్ అవుతుంది కంట్రీలో అని చెప్పి ఎండ్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ మిడిల్ క్లాస్. నెక్స్ట్ మన వీడియోలో సోషో కల్చరల్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ సొసైటీ, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, దాని గురించి చూద్దాం.